చంద్రబాబు గారికి ఇప్పుడు ఒక విచిత్ర సమస్య వచ్చింది. వక్ఫ్ సవరణ చట్టం అన్నటువంటి వివాదాస్పదం అంటూ దాన్ని వ్యతిరేకించమని సెలెక్ట్ కమిటీకి పంపమని ముస్లిం మైనార్టీ సంఘాల తరపున ఫారూక్ షిబ్లీ చంద్రబాబుని కలిసి వింతపత్రం అందించారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు మీద ముస్లిం సమాజానికి అనేక అపోహలు ఉన్నందున సమగ్ర చర్చ జరిగే విధంగా సెలెక్ట్ కమిటీకి పంపాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో చంద్రబాబు గారు కూడా సానుకూలంగా స్పందించారు. ముస్లింలకు అన్ని విధాలు మా పార్టీ అండగా ఉంటుందని అన్నారని చెప్పి ఆయన ప్రకటించారు. అలాగే మైనార్టీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారిని కూడా కలిసి వింతపత్రాన్ని అందించామని ప్రకటించారు. ఉలేమా కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు ముఫ్తీ ఫారూక్, జామియత్ ఉలేమా ఏ హింద్ రాష్ట్ర కన్వీనర్ మౌలానా హుస్సేన్ అహ్మద్, మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ అబ్దుల్ గఫూరు, వక్ఫ్ బోర్డు సీఈఓ అబ్దుల్ ఖాదరు, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు షరీఫ్ గారు, తొండెపు దశరథ జనార్దన్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మౌలానా ముస్తక్ అహ్మద్ గారు వీళ్ళందరూ పాల్గొన్నారన్నట్టు ప్రకటించారు. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు మరి దాన్ని వ్యతిరేకిస్తారా వీళ్ళు అడిగారని చూడాల్సి ఉంది.